అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక సంస్థలకు తీపి కబురు అందించింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి 15వ ఆర్థిక సంఘం నిధులు ఈరోజు 550 కోట్లు దాదాపుగా ఆయా స్థానిక సంస్థలకి రాష్ట్రంలో విడుదల చేసింది. ఆయా గ్రామ పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్లకు ఆ నిధులు 1-2 రోజుల్లో అందే విధంగా చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే గతంలో చేపట్టినటువంటి గ్రామ పంచాయతీల్లో 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా పూర్తిస్థాయి పనులు చేపట్టారు. అవి నిధులు రాక ఆ బకాయిలు అలాగే ఉండిపోయినాయి. ఇప్పుడు విడుదలైన నిధుల ద్వారా ఆ బకాయిలు తీర్చుకునేందుకు వెసులుబాటు కల్పించాలని పంచాయతీ సర్పంచుల సంఘం ఈ యొక్క పంచాయతీ కమిషనర్ని, స్థానిక డిపిఓలని అందరినీ, కలెక్టర్ గారిని కోరుతా ఉంది. ఎందుకంటే ఇంకా 2-3 నెలల్లో ఎలక్షన్ ప్రక్రియలో వారి పదవీ కాలాన్ని పూర్తి చేసుకొని పదవీ విరమణ చేసేటువంటి పరిస్థితుల్లో కూడా వారు బకాయిలు తీర్చుకోలేని, బకాయి నిధులు అందుకోలేని దశలో విడుదల కావడం అనేది, పదవీ విరమణ చేయడం అనేది మీరందరూ గుర్తించాలి. తప్పనిసరిగా ఇప్పుడు విడుదల చేసిన నిధుల్ని ఆయా స్థానిక సంస్థల్లో ఉన్న గత బకాయిల విడుదలకు, గత బకాయిల చెల్లింపులకు అవకాశం ఇవ్వాలని చెప్పి పంచాయతీ సర్పంచుల సంఘం డిమాండ్ చేస్తాం. ఇంకొక అతి తక్కువ కాలంలో వారి పదవీ కాలాలు పూర్తవుతూ ఉన్నాయి. వాటిని చెల్లించకుండా వెళ్ళిపోతే కూడా అవి బకాయిలుగానే మిగిలిపోతాయన్న భావన వారిలో కంగారు కలిగిస్తూ ఉంది, ఆందోళన కలిగిస్తూ ఉంది. తక్షణమే ఈ విడుదల చేసిన ఈ నిధులకి మీరు రకరకాలుగా చెల్లించాలని ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండా ఆయా గ్రామ పంచాయతీ తీర్మానాల మేరకు ఆయా బకాయిల చెల్లింపుకు లేదా ప్రాధాన్యత క్రమంగా ఆ పనులు చేపట్టే విధంగా వారికి ఆ చట్టంలో ఉన్నటువంటి ఆ వెసులుబాటుని, ఆ పంచాయతీ యొక్క హక్కుని ఆ చట్టం ప్రకారం వారు వినియోగించుకునే విధంగా ఆర్డర్ ఇవ్వాలని, ఆదేశాలు ఇవ్వాలని చెప్పి సర్పంచుల సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా అతి తక్కువ కాలంలో పదవీ విరమణ చేసేటువంటి సర్పంచుల గౌరవ వేతనం ఇంత మట్టుకి అందించలేదు. అవి కూడా అందిస్తే వారికి పెండింగ్ లేకుండా గత 15 నెలలుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విడుదల చేయలేదు. గత ప్రభుత్వం కూడా ఒక 13 నెలలకి బకాయి ఉన్నది. అదే కాకుండా పెంచుతామన్న గౌరవ వేతనం పెంచకపోయినా పర్వాలేదు, కానీ కనీసం ఇవ్వవలసిందిగా కూడా పంచాయతీ సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేస్తూ ఉంది. దీనిపై తగు చర్యలు తీసుకొని తక్షణమే 1వ తేదీ నాటికి అందరూ గౌరవ వేతనాలు పొందుతున్నారు. ఒక స్థానిక సంస్థల సర్పంచులు మాత్రమే గౌరవ వేతనాలు పొందడం లేదు. అలాగే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైనటువంటి ఎంపీటీసీలకు కూడా అదేవిధంగా ఈ బకాయిలు ఉన్నాయి. వీటన్నిటిని తీర్చడంలో పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టాలని, అది ఆయన బాధ్యత.